గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఒకవేళ మీకు ఆదివారం రోజే రాలేని పని పడింది అంటే ఇది సాతానుగాడి ఏజెంట్ చేసిన పని. నన్ను రానియకుండా చేయటానికి ఏజెంట్ చేస్తున్న పని అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. రెండోది, మీరు వచ్చినా కూర్చోలేకపోతున్నారంటే, సరిగా ఏదో ఇబ్బందిగా ఉంటుందంటే, అన్ఈజీగా ఉంటుందంటే, కూర్చోలేకపోతున్నారంటే దానికి కారణం రెండో ఏజెంట్ చేస్తున్న పని. వాడు మిమ్మల్ని కూర్చొనియటం లేదు. వెంటనే ఫోన్ వస్తుంది, లేకపోతే మెసేజ్ వస్తుంది. కూర్చోలేరు, మీరేక కుదురుగా కూర్చోలేరు, అటు ఇటు కదలుతుంటారు, వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఇవన్నీ రెండో ఏజెంట్ సాతాను చేసే పనులు. ఒకవేళ మీరు వచ్చినా కూర్చున్నా వినే సమయంలో మీరు వినలేకపోతున్నారంటే, విననీయకుండా ఏదన్నా అభ్యంతరం మీ దగ్గరకు వస్తుందంటే, ఆటంకం వస్తుందంటే ఇది మూడో ఏజెంట్ చేస్తున్నాడని అనుకోండి. ఎవరు చేస్తున్నారు? మూడో ఏజెంట్. సాతాను దగ్గర ఉండే 3 ఏజెంట్లో మూడో ఏజెంట్ ఈ పని చేస్తున్నాడు అనుకోండి. కాబట్టి మీరు ఇప్పుడు ఈ 3 ఏజెంట్లని ఏం చేయాలి? 3 ఏజెంట్లని తిప్పి కొట్టాలా. దేవునికి స్తోత్రం. వచ్చారు, కూర్చున్నారు, శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా వినండి. విననీయకుండా ఏ ఆటంకం కలిగించినా ఇది సాతాను ఏజెంట్ చేస్తున్నాడని చెప్పి జాగ్రత్త పడండి. దేవుని కృపలో ముందుకు సాగండి. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించేవారు తప్పకుండా ఆశీర్వదించబడతారు. స్తోత్రం చెప్పండి.